రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. లైఫ్ స్టార్ట్ అయిన తర్వాత యాక్టర్ అయ్యాడు, ప్రొడ్యూసర్ అయ్యాడు, స్టూడియో ఓనర్ అయ్యాడు. ఇవాళ ఎంత అదే వామన అవతారం సూర్యుడా కనుక్కున్నట్టుగా ఉన్నటువంటి కృష్ణ మాట్లాడితే బాగుంటుంది. స్టిల్ అంటే ది గ్రోత్ మన జీవిత కాలంలోనే ఒక ఆర్టిస్ట్ గ్రోత్ని ఇంత గొప్పగా చూడటం అనేది చాలా అదృష్టం. ఆ అదృష్టాపుతైన వాడిలో నేను ఒకని. అందుకని ఇవాళ నా గురించి ఏదైనా మాటలు అతను మాట్లాడితే నాకు సంతోషంగా ఉంటుంది. ఐ కెన్ రిమెంబర్ హౌ యూ యాక్చువల్లీ థింకింగ్ అబౌట్. ఫస్ట్ ఇండస్ట్రీలో నేను అడుగు పెట్టినప్పుడు నాకు అసలు యాక్టింగ్ అంటే ఏంటో తెలియదు. ఫొటోస్ పంపిస్తే ఇంటర్వ్యూకి రమ్మని పిలిచారు. తర్వాత అరుణాచలం స్టూడియోలో సుబ్బారావు గారు, విశ్వం గారు అంటే మేమంతా విశ్వం గారు అనేవాళ్ళం, విశ్వనాథ్ గారు అనేవాళ్ళం కాదు. సుబ్బారావు విశ్వం గారిని పిలిచేవాళ్ళు, మేమంతా కూడా విశ్వం గారు అని అనేవాళ్ళం. మాకు సెలెక్ట్ చేసిన దగ్గర నుంచి 6 నెలలు మాకు ఎట్లా నడవాలి, ఎట్లా కూర్చోవాలి, ఎట్లా మాట్లాడాలి అన్నీ నేర్పి మమ్మల్ని ముందు బ్లాక్ అండ్ వైట్లో తీశారు. తర్వాత మా అదృష్టం బాగుండి ఆ రోజుల్లో సోషల్ పిక్చర్లో కలర్ రాలేదు. కలర్ ఫస్ట్ సోషల్ పిక్చరు కలర్గా తీశారు. ఆ అదృష్టం మాకు దక్కింది. ఆ సినిమా 100 days అయింది. ఆ తర్వాత విశ్వనాథ్ గారు డైరెక్టర్ అయిన తర్వాత నేను ప్రైవేట్ మాస్టర్లో విలన్గా యాక్ట్ చేశాను. ఒక్కటే పిక్చర్ నా లైఫ్లో విలన్గా యాక్ట్ చేసింది. తర్వాత నేరమ శిక్ష, ఉండమో ఒకటి పెడతా, ఈ 2 చాలా చాలా మంచి పిక్చర్లు. ఆ సినిమాల్లో వారితో పనిచేయటం నా అదృష్టం. చాలా బాగా వచ్చినాయి ఆ సినిమాలు 2 కూడా సూపర్ హిట్ అయినాయి. ఇప్పుడు తర్వాత నేను క్రైమ్ పిక్చర్లు యాక్ట్ చేయటం వల్ల వారితో ఎక్కువ పిక్చర్లు నేను యాక్ట్ చేయలేకపోయాను. అది నా దురదృష్టం. మామూలుగా ఫ్యామిలీ పిక్చర్లు చేసేవాడిని, కానీ ఎక్కువ క్రైమ్ పిక్చర్లు, యాక్షన్ పిక్చర్లు వీటి వల్ల నేను వారితో ఎక్కువ సినిమాలు యాక్ట్ చేయలేకపోయాను. బాగా తక్కువ సినిమాలు యాక్ట్ చేసినా మంచి సినిమాలు యాక్ట్ చేయడం నా అదృష్టం. మీ అందరికీ థ్యాంక్స్. విశ్వం గారికి థ్యాంక్స్. దాదాసాహెబ్ అవార్డు తెలుగులో 5-6 మాత్రమే వచ్చింది. పిఎన్ రెడ్డి గారు, ఎల్లి ప్రసాద్ గారు వాళ్ళంతా డైరెక్టర్ ప్రొడ్యూసర్లుగా వచ్చింది. ఓన్లీ డైరెక్టర్గా వచ్చింది ఓన్లీ విశ్వం గారికి. అది మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. నువ్వు రావటమే నాకు ఆనందం. ఉందంటే ఏదో కృష్ణుడు పుచ్చురుడు ఇంటికి వచ్చినట్టు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చిన్న ఫైల్ ఒకటి ఉంటుంది, అది ఆల్బమ్. అప్పుడు మద్రాసుకి వచ్చినాడు, మేము చిన్న ఇంట్లో ఉంటున్నాడు. అక్కడ చాలాసార్లు గుర్తున్నాయి. అలా వచ్చి అలా ఎంత కరుణామయుడా చాలా చాలా చాలా
ఇలా ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్ యూ.